కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఎండిన పంట పొలాలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో 400 కిలోమీటర్ల మేర కాళేశ్వరం జలాలను పారించి పెన్బహాడ్ మండలం రావిచెరువు గ్రామంలోని చెరువును నింపిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం కారణంగా కాళేశ్వరం నీళ్లు రాక రావిచెరువు ఎండిపోయిందని జగదీష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలు కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడిన ఈ చెరువు ఇవాళ పాలకుల నిర్లక్ష్యంతో వెలవెలబోతుంది. ఇక్కడికి అడుగుపెట్టడం 4 సంవత్సరాల నుంచి ఎవరు కూడా సాధ్యం కాలేదు. చెరువు 4 ఏళ్ళు మతడుతూనే ఉంది, అను వస్తూనే ఉంది. ప్రకృతి తెచ్చిన వైపరీత్యం కొంతైతే పాలకుల నిర్లక్ష్యమే ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉండే రావి చెరువు ఇవాళ కూడా మత్తడి ఉంటే పరిస్థితుల్లో నిండా నీళ్ళని నింపుకునే అవకాశం ఉండే. గత 3.5 నెలలుగా ప్రభుత్వం యొక్క సోయిలేనితనం, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి, కేసీఆర్ పైనో బీఆర్ఎస్ పైనో కోపం పెట్టుకొని రైతులకు శిక్ష వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల నుంచి కేసులు, కొట్లాటలు, పార్టీలు మార్చుడు, గేట్లు తీసుడు ఆలోచనలే తప్ప కాలువల గేట్లు తీద్దాం, చెరువులు నింపుదామన్న సోయి లేదు. ఇవాళకి కూడా ఈరోజు మనం మాట్లాడుకునే సమయానికి కూడా గోదావరిలో నీళ్లు ఇప్పటికీ 4-5 వేల క్యూసెక్కుల నీళ్లు పోతూనే ఉన్నాయి, ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ 100 రోజుల్లో కనీసం 100 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండే. 100 ఎకర లేదు, కనీసం ఒక 25-30 టీఎంసీల నీళ్ళు కనుక ఎత్తిపోసి ఉంటే ఇవాళ పోచంపాడు నుంచి ఇక్కడ వరకు చిన్న సీతారాం తండ, చెట్ల ముకుందపురం వరకు 1 ఎకరం కూడా ఎండకుండా రైతులు కాపాడుకునే అవకాశం ఉండే. ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపితే 3 లక్షల ఎకరాలు పైగానే పొలాలు రైతులు కష్టపడి ఎకరానికి 20 నుంచి 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయానికి ఇంకొక తడి నీళ్ళు ఇస్తే, 2 తరల నీళ్ళు ఇస్తే బతికిపోయే అవకాశం ఉన్న పొలాలన్నీ కూడా కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఎండిపోయినాయనే బాధ రైతులు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. 2 రోజులుగా మంత్రులు కనబడతలేదు, తప్పించుకోపోయారు నల్గొండ జిల్లా మంత్రులు. రైతులకు భయపడి గ్రామాలకు వస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. లేకపోతే దమ్ముంటే మీరు మునగాండ్లు అయితే రైతుల దగ్గర రండి, పొలాల దగ్గర రండి. వచ్చే రైతు బంధు ఇవ్వలేదు, చేస్తున్న రుణమాఫీ లేదు, రైతుల్ని నమ్మించి పెట్టుబడి పెట్టించి మోసం చేసి వాళ్ళ ఒక్కొక్క రైతు లక్షలాది రూపాయల అప్పుల పాలే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, తప్పకుండా రైతాంగానికి ఊరటనిచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేయాలి, ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.